జగన్మోహన్ రెడ్డి సిపిఎస్కి బదులు జీపీఎస్ అని పెట్టారు. అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అన్నటువంటిది. మాకు ఓపీఎస్ కావాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి జగన్కి వ్యతిరేకంగా ఉద్యమించడం, ఆ పైన ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది. అయితే జగన్ స్కీమ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. అక్కడ వేతనంలో 50% వచ్చేలా కొత్త యూపీఎస్ తేబోతున్నారు. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. అత్యంత వివాదాస్పదమైన భాగస్వామ్య పెన్షన్ పథకం స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకి వేతనంలో 50% పెన్షన్ రాబోతుంది. మిగిలిన వారికి సర్వీస్ను బట్టి పెన్షన్ వర్తిస్తుంది. కనీస పెన్షన్ రావాలంటే 10 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. భాగస్వామ్య పెన్షన్ పథకంలో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టంలో చేరిన 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ కొత్త పథకం వర్తించబోతోంది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీస్లో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పిఎస్ వర్తిస్తుంది. వీళ్ళందరూ యూపీఎస్ పరిధిలోకి రాబోతున్నారు. ఎన్పిఎస్లో ఉద్యోగి జమ చేసే చందా ఆధారంగా పెన్షన్ వస్తుంది. అంతకుముందు చందాతో సంబంధం లేకుండా వేతనంలో 50% వరకు పెన్షన్ వచ్చేది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ యూపీఎస్ విధానానికి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకి చెప్పారు. ఇక్కడే అసలు లాజిక్ చూడండి. వార్త ఎలా ఉంటుంది. అప్పుడు సిపిఎస్ బదులు జీపీఎస్ ఇస్తానంటే సిపిఎస్ రద్దు అన్నాడు తప్పించి ఓపీఎస్ ఇస్తానల్లా. కానీ అదిగో నువ్వు పెన్షన్ అలాగని చంద్రబాబు ఏమైనా ఓపీఎస్ ఇస్తానంటున్నారా? ఇప్పుడైనా ఇస్తానంటున్నారా? లేదు కదా. కానీ దాన్ని విలన్ని చేశారు. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ సేమ్ స్కీమ్ 50% జీతంలో చిట్ట చివరి జీతంలో 50% పెన్షన్ అన్నటువంటి అదే కేంద్రం చేస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దాంతో కలిసి ఉంది కాబట్టి తెలుగుదేశంతో ఇప్పుడు ఈ వార్తను రాసిన కోణం చూడండి. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. అత్యంత వివాదాస్పద భాగస్వామ్య పెన్షన్ పథకం స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి మీద రాస్తే ఎలా రాయాలి? రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. అత్యంత వివాదాస్పద సిపిఎస్ రద్దు చేసి దాని స్థానంలో జీపీఎస్ ఇస్తుందని రాయాలి కదా. రాశారా? మన రాష్ట్రంలో మీడియా వ్యవహార శైలి సజీవ సాక్ష్యం ఇది. బట్ ఇదొక అద్భుతమైనటువంటి ఆలోచన. నరేంద్ర మోడీని అభినందించాలి.